అందరికీ నమస్కారం. గత 20 రోజులుగా మీరు మంగ్లీ గారి తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో మంగ్లీ గారి ఇష్యూను మీరు మొత్తం నిజంగా వ్యవస్థలు ఎంత చెడిపోయినాయి అంటే ఈ వ్యవస్థలు పేదోనికి పనిచేయవు అని మరొకసారి నిరూపితమైంది. మేమేమో కావాలని అబండాలు వేయట్లేదు. మంగ్లీ గారికి మధుకు సంబంధం లేదని చాలా క్లియర్ గా చెప్పింది. పంజాగుట్టలో గాని పంజాగుట్ట ప్రెస్ మీట్ లో తను చాలా క్లియర్ గా చెప్తూ మధుగాడ్ అనే ఒక వ్యక్తి 3 సంవత్సరాల నుంచి వాడు ఇదే దందా చేస్తున్నాడు అనుకుంటా చెప్పింది. నేను ఈ కేసు టేకప్ చేసే ముందు బాధితులు కొంతమంది వచ్చిన తర్వాత ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి మంగ్లీ గారు అడగడం జరిగింది. మంగ్లీ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఆ వివరాలు బయట పెట్టాం. దాని తర్వాత కూడా మంగ్లీ గారు మధు గారి దగ్గరికి మీ మీడియాను మొత్తం ఈ ఊర్లకు తీసుకొచ్చాం, ఫ్యాన్స్ కాబట్టి వచ్చామన్నది. కానీ నిజంగా మిర్యాలగూడ ఇక్కడ నుంచి దగ్గర 70 కిలోమీటర్లు సింగిల్ రోడ్డు. మీ మీడియా వాళ్ళు మొత్తం చూశారు. అంటే ఒక ఫ్యాన్ దగ్గరికి రాత్రి 10 దాటిన తర్వాత రావాల్సిన అవసరం ఏముంది? ఈ ఇల్లు ఈ ప్రజలు చెప్తున్నారు, నేను కాదు చెప్పేది. ఈ ఇల్లు ఓపెనే కాలే కదా, అసలు మంగ్లీ గారు ఇక్కడికి ఎందుకు వచ్చింది? మంగ్లీ గారు అంటారు మధు గారికి సంబంధం లేదంటున్నారు. దీంట్లో ప్రధానంగా మధు, హిమాకాంత్ రెడ్డి, శివ, ఇంటర్నల్ గా అవుటర్నల్ గా మంగ్లీ గారి పాత్ర ఉంది. ఏ విధంగా చెప్తున్నామంటే మేము ఇప్పటికే మంత్రి గారి మనవడి యొక్క ఆడియో రిలీజ్ కూడా మేము చేయడం జరిగింది. అనేక మంది మొబైల్లో ప్రామిసరీ నోట్లతో పాటు వాళ్లకు డబ్బులు ఇచ్చింది కూడా మీరందరూ చూసి వేశారు. ఇవాళ ప్రజలు మొత్తం చాలా క్లియర్ గా డబ్బులు ఇచ్చిన ప్రామిసరీ నోట్లు కూడా చూశారు. ఇవాళ మీ మీడియాను కూడా నేను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇవాళ కొంతమంది అంటున్నారు ఈ సంబంధం మంగ్లీ గారిది. బాబు సారీ అన్న, ఇది కట్ చేయండి, మళ్ళీ బాగుండదు. ఎందుకంటే అప్పటి నుంచి డిస్టర్బ్, ఎందుకంటే ఇంత క్షమించాలి. ఇవాళ చాలా మంది కేవలం మంగ్లీ గారికి ఎక్కువ, మా దాంట్లో ఉన్న కొంతమంది లీడర్లు